హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎంతో యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. మన ఛానల్లో డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఆల్ కరెంట్ అఫైర్స్, జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మరి వీడియోని ఎక్కడ వరకు స్కిప్ చేయకుండా పరిశీలించండి. ఈరోజు ఎన్నో జాబ్ అప్డేట్స్ కవర్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ చూద్దాం. వీడియోని చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా చూడండి, గ్రూప్ 3 రిజల్ట్స్ సంబంధించి ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్లో మెయిన్ హెడ్లైన్గా రావడం జరిగింది. గ్రూప్ 3లోనూ పురుషులే టాపర్లు. టాప్ 10లో 9 మంది వారే, టాప్ 50లో మహిళలు 4. తొలి ర్యాంక్ అభ్యర్థికి 339 మార్క్స్. ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. రాష్ట్రంలో 1388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల యొక్క జీఆర్ఎల్ లిస్టును టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 తరహాలో గ్రూప్ 3 రాత పరీక్షల్లో కూడా పురుషులే టాప్గా నిలిచారు. టాప్ 10లో 9 మంది పురుషులు, 1 మహిళా అభ్యర్థి ఉన్నారు. టాపర్గా నిలిచిన అభ్యర్థికి టోటల్ 450 మార్క్స్ గాను 339 మార్క్స్ రావడం జరిగింది. టాప్ 50ని పరిగణలోకి తీసుకుంటే 4, టాప్ 100లో 12 మంది మహిళలు ఉన్నారు. శుక్రవారం కమిషన్ కార్యాలయంలో మరి టీజీపీఎస్సీ సభ్యులతో కలిసి టీజీపీఎస్సీ చైర్మన్ గ్రూప్ 3 జీఆర్ఎల్ లిస్టును రిలీజ్ చేయడం జరిగిందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 2లో మాదిరిగానే గ్రూప్ 3లో కూడా టాప్ 100లో పురుషులే ఆధిక్యంగా ఉన్నారని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్ 3 టాపర్గా అర్జున్ రెడ్డి ఇప్పటికే గ్రూప్ 2లో 18th ర్యాంక్ రావడం జరిగింది. ఇక గ్రూప్ 3లో స్టేట్ టాపర్గా అర్జున్ రెడ్డి నిలిచారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక మహిళల్లో టాప్ 10 ఇక్కడ వాళ్ళ ర్యాంకులను చూసినట్టయితే ఇక్కడ 8th ర్యాంక్ ఫస్ట్, అంటే జనరల్ ర్యాంకింగ్లో 8th ర్యాంకు ఉన్న మహిళా కోట కింద చూస్తే ఫస్ట్ ర్యాంక్లో ఉంది, 325 మార్క్స్. అదేవిధంగా 37th ర్యాంక్, 46th ర్యాంక్, ఈ విధంగా ర్యాంకుల వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 3 ఫలితాల రిలీజ్. 2,49,557 మందికి జనరల్ ర్యాంకులు, మరో 18,364 మంది పేపర్లు ఇన్వాలిడ్. టాప్ 10లో 9 మంది అబ్బాయిలే. 339 మార్క్స్తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెదక్ జిల్లా వాసి అర్జున్ రెడ్డి అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 3 ఫలితాల్లోనూ పురుషులదే హవా. టాప్ 36లో ఒక్కరే మహిళ. 1365 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష. మరొక పేపర్లో 1388 ఇచ్చాడు. 1365 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష అంటూ గ్రూప్ 3 ఫలితాలకు సంబంధించి మరొక న్యూస్ పేపర్లో. గ్రూప్ 3 ఫలితాల విడుదల. జీఆర్ఎల్ను విడుదల చేసిన టీజీపీఎస్సీ టాప్ 10లో 9 మంది పురుషులే. ఇక కట్ ఆఫ్ ఇలా ఉండే ఛాన్స్ అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇచ్చాడు. కట్ ఆఫ్ పైన, ఇది నా యొక్క అభిప్రాయం కాదు, నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి కట్ ఆఫ్ వివరాలు ఒక అంచనా ఇచ్చాడు. కట్ ఆఫ్ పై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ కేటగిరీలో 270 to 230 మార్క్స్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ కేటగిరీలో 235 to 230, ఎస్టీలో 230, దివ్యాంగుల్లో 200, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 230 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండొచ్చని పోటీ పరీక్షల శిక్షకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ లెక్చరర్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఫలితాలు వచ్చాయి. 17న హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు ఫలితాలు విడుదల కానున్నాయి. హెచ్డబ్ల్యూలో ప్రతిభ సాధించిన వారు గ్రూప్ 3 పోస్టులను ఎంపిక చేసుకునే అవకాశాలు లేవు. దీని ప్రభావం కట్ ఆఫ్ పైన పడుతుంది. ఈ నేపథ్యంలో టాప్ 10 మార్కులు 320 వరకు ఉన్నప్పటికీ కట్ ఆఫ్ అంతకంటే తగ్గే అవకాశం ఉందని పోటీ పరీక్షల శిక్షకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా జూనియర్ లెక్చరర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్కు రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో గ్రూప్ 3లో కట్ ఆఫ్ భారీగా తగ్గే అవకాశం ఎంతైనా ఉంది. నాకు తెలిసి 350 పైన ఎబోవ్ ఉన్న వాళ్ళు బీసీలలో హోప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. 350 ఎబోవ్ ఉన్న వాళ్ళు
మ్యాక్సిమం ఏదో ఒక పోస్టును, ఎందుకంటే యాక్చువల్ 360 ఏవో ఉండాలి, కానీ మరి వివిధ జాబ్లో జైలు కాని వాళ్ళు ఆ పోస్టులు బ్యాక్లాగ్ పడకుండా మరి కింది వారితో భర్తీ చేస్తే 350 పైన ఉన్న వాళ్ళకు వచ్చేందుకు అవకాశం కొంతవరకు ఉందని చెప్పవచ్చు. ఇక గ్రూప్ 3 ఫలితాల విడుదల. టాపర్కు 339 మార్క్స్, మహిళల్లో అత్యధిక మార్కులు 325, జిఆర్ఎల్లో 2,49,557 మంది జిఆర్ఎల్ విడుదల అంటూ ఒక 13,000 మంది పేపర్లు ఇన్వాలిడ్ అయినట్టుగా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 3లోనూ పురుషులే టాప్. మొదటి 10 ర్యాంకుల్లో ఒక్కరే మహిళ. టాప్ 92 ర్యాంకుల్లో 10 మంది మహిళలకే చోటు. గ్రూప్ 3 మార్కులు జిఆర్ఎల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ దరఖాస్తులు 5,36,400 దరఖాస్తులు ఉండగా పరీక్ష రాసింది 2,67,921 మంది. వారిలో 18,364 మంది అనర్హత అంటే ఇన్వాలిడ్ కావడం, అది ఓఎంఆర్లు దిద్దే క్రమంలో ఇన్వాలిడ్ కావడం. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లోనూ టాపర్లుగా నిలిచిన కొందరు అభ్యర్థులు. దీంతో కొన్ని కింది స్థాయి పోస్టులు మిగిలిపోయే అవకాశం అంటూ ఇక్కడ మరి గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 1లో కూడా సెలెక్ట్ కావడంతో వారు గ్రూప్ 1లో చూజ్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి గ్రూప్ 3లో కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందంటూ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక విఆర్ఓ విఆర్ఏలకు నెలాఖరులో నోటిఫికేషన్. 10,954 గ్రామ స్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులను ఆమోదించిన కేంద్ర కేబినెట్. విధి విధానాల ముసాయిదా రెడీ. విఆర్ఓలకు సైతం పరీక్ష తప్పనిసరి. రాష్ట్రంలో 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్టు సమాచారం. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చేందుకు అవకాశం ఉందంటూ ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ మరి పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామని పొంగులేటికి పలుమార్లు ప్రకటించారు. అలా అయితేనే ఇలాంటి విమర్శలు ఉండవని ప్రభుత్వం భావిస్తుంది. వీఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వీఆర్ఓలు సైతం పరీక్ష రాయాల్సిందేనని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే 6 నుంచి 24 ఏళ్ల సర్వీస్ కలిగి ఉన్నటువంటి వీఆర్ఓలను వెనక్కి తీసుకోవాలని, పరీక్ష ఏమిటని సదరు వీఆర్ఓలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వీఆర్ఓలకు సంబంధించి ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం ఉందంటూ మరి ఎగ్జామ్స్ యొక్క విధి విధానాలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏమేమి అంశాలు సిలబస్లో ఉంచాలంటూ, టీజీపీఎస్సీ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలంటూ మరి వాటికి సంబంధించిన అంశాలపైన కసరత్తు చేస్తుంది. అసలు మరి వీఆర్ఓ పోస్టులు ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ కేవలం పాత వీఆర్ఓలకైనా కేవలం లేదా ఆల్ నిరుద్యోగులకు అనేది ఇందులో స్పష్టత లేదు. ఇక చిన్న తప్పు పెద్ద శిక్ష. గ్రూప్స్ పరీక్షల్లో భారీగా ఇన్వాలిడేషన్. గ్రూప్ 2, గ్రూప్ 3లో 31,000 మంది అనర్హులు. హాల్ టికెట్ని లేదా ప్రశ్నపత్రం నెంబర్ తప్పుగా రాయడం, గడులను సక్రమంగా నింపకపోవడం, ఒకసారి నింపిన గడులను తప్పు అని తెలుసుకొని చెరిపివేయడం వంటి చిన్న పొరపాట్లు పోటీ పరీక్షల అభ్యర్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. చిన్న పొరపాటే పెద్ద శిక్షకు దారితీస్తున్నాయి. ఇలాంటి తప్పిదాల కారణంగా గ్రూప్స్ పరీక్షల్లో వేలాది మంది అభ్యర్థులు అనర్హత వేటు పడింది. కొందరు టాప్ మార్కులకు దగ్గరగా ఉన్నవారు సైతం ఫలితాలు చూసుకొని అవాక్కయ్యారు. జిఆర్ఎల్లో తమ హాల్ టికెట్ నెంబర్ లేకపోవడం, ఓఎంఆర్లో చూస్తే తప్పులు ఉండడంతో అయ్యో రామా అంటూ నిట్టూర్చాల్సిన పరిస్థితి తలెత్తుతుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్లలో 31,679 మంది అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. అత్యధికంగా గ్రూప్ 3లో 18,000 మంది, గ్రూప్ 2లో 13,000 మంది ఓఎంఆర్ షీట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. గ్రూప్ 1లో కొంతమంది పేపర్లు ఇన్వాలిడ్ అయ్యాయి. దీంతో ఆయా అభ్యర్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. టీజీపీఎస్సీ అధికారులు మానవతా దృక్పథంతో తమ ఓఎంఆర్ షీట్లను లెక్కలోకి తీసుకొని తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారంటూ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఓ అభ్యర్థికి 3 పేపర్లో 270 మార్కులు వచ్చాయి. ఆ అభ్యర్థి గడులను సరిగా నింపని కారణంగా అనర్హత వేటు వేశారు. ఓ మహిళా అభ్యర్థి ప్రశ్నపత్రం బుక్లెట్ నెంబర్ను తప్పుగా బబుల్ చేసింది. మొదటి నెంబర్ 1 అని రాసి
గడులు నింపే క్రమంలో 1 అంకెకు బదులు 0 అంకెను బబుల్ చేసింది. దీంతో సదరు అభ్యర్థిపై అనర్హత వేటుపడింది. ఓ అభ్యర్థికి గ్రూప్ 3లో 288 మార్కులు వచ్చాయి. సరిగా గడులు నింపని కారణంగా ఆ అభ్యర్థిపై అనర్హత వేటుపడింది. గ్రూప్ 3 ఫలితాల్లో మహిళా కేటగిరీలో టాప్ ర్యాంక్ 325 కాగా టాప్ 10లో ఉన్న చివరి అభ్యర్థికి 301 మార్కులు వచ్చాయి. ఫలితాల్లో చూస్తే ఓ అభ్యర్థికి 288 మార్కులు వచ్చినా ఇన్వాలిడ్ కావడంతో ఇప్పుడు ఆ అభ్యర్థిని యొక్క ఆవేదన వర్ణనాతీతంగా ఉందంటూ మరి హాల్ టికెట్ నెంబర్ వేసే క్రమంలో వాటిని బబుల్ చేసే క్రమంలో, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ యొక్క బుక్లెట్ను నెంబర్ వేసి వాటిని బబుల్ చేసే క్రమంలో తప్పులు చేయడంతో మరి ఎంతోమంది దాదాపు 31,000 మంది పేపర్లు ఇన్వాలిడ్ అయ్యాయని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇన్వాలిడేషన్ బదులు డైరెక్ట్ కేవలం అభ్యర్థి సంతకం చేసే విధంగా ఉండేలా ఓఎంఆర్ను రూపొందిస్తే ఇన్వాలిడేషన్కు చెక్ పెట్టవచ్చు అంటూ మరి టీజీపీఎస్సీకి వినతి పత్రం అందించాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ మే నెలల్లో పరీక్షలు అంటూ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2025 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ను విడుదల చేసింది. ఈ పరీక్షలు ఏప్రిల్ మే నెలల్లో నిర్వహించనుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవి జరగనున్నాయంటూ మరి ఓపెన్ స్కూల్కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ మే నెలలో పరీక్షలు ఉంటాయని అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఎఫ్సెట్ కేంద్రాలకు నగరమే ఆధారం. జిల్లా కేంద్రాల టెస్ట్ సెంటర్లన్నీ హౌస్ఫుల్, అదనపు కేంద్రాల ఏర్పాటుకు అధికారుల ప్రయత్నాలు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎఫ్సెట్ 2025కి రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాల కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన దాదాపు అన్ని పరీక్షా కేంద్రాలు హౌస్ఫుల్ కావడంతో ఇకపై దరఖాస్తుదారులకు హైదరాబాద్లోని టెస్ట్ సెంటర్లను మాత్రమే ఆప్షన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సెంటర్లు తగ్గాయి, మరి అభ్యర్థులు పెరిగారు. గతంలో విజయవాడ, కర్నూలు జిల్లాలకు సరిహద్దులు నివసించే మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన తెలంగాణ అభ్యర్థులు వారి నివాసానికి దగ్గరలో ఉన్నటువంటి ఏపీలోని సెంటర్ను ఎంచుకునే అవకాశం ఉండే. అయితే ఈసారి విజయవాడ, కర్నూలు సెంటర్లు తొలగించడంతో వారందరూ తమ జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేసుకోవడంతో మరి సెంటర్లన్నీ హౌస్ఫుల్ అయ్యాయి, సెంటర్లు తగ్గాయి, మరి అభ్యర్థులు పెరిగారంటూ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీల్లో ప్రొఫెషనల్ కోర్సులు జాబ్ ఓరియంటెడ్ దిశగా ఆలోచన, 100% అడ్మిషన్లు పొందేలా ప్రయత్నాలు, ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేశామని గురుకుల కార్యదర్శి ఇక్కడ ఇచ్చినట్టుగా ఇవ్వడం జరిగింది. బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకుంటున్న నేపథ్యంలో వారి ఆలోచనలకు అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బీకామ్ సిఏ, సిఎస్, బీకామ్ ఫైనాన్స్, బీఏ ఆర్కియాలజీ, బీఏ టూరిజం, ఫుడ్ న్యూట్రిషన్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, నర్సింగ్ వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా గురుకులాల్లో నూతన కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్టుగా మనం న్యూస్ చూడాలా. ఇక ఎల్కతుర్తిలో IIIT క్యాంపస్ ఏర్పాటు, 3 జిల్లాల విద్యార్థులకు గుడ్ న్యూస్. వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల స్టూడెంట్స్కు అనువుగా ఉండేలా ఎల్కతుర్తి ఎంపిక అంటూ హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో IIIT క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 100 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ క్యాంపస్ను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్యాంపస్ ఏర్పాటైతే బాసర్లో మాత్రమే ఉన్నటువంటి IIIT విద్య ఇప్పుడు హన్మకొండలో కూడా అందుబాటులో, ఇప్పుడు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద IIITని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వచ్చు. ఇది మనకు కరీంనగర్, వరంగల్ మరియు మెదక్ జిల్లాల విద్యార్థులకు అందుబాటులో ఉండనుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాల్సిందే. కొందరి స్వలాభం కోసం ఇతరులు నష్టపోవడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. దేశంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే వాటిని ఆశించే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నారని సుప్రీంకోర్టు వెల్లడించింది. వాస్తవ పరిస్థితి ఇదేనని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత పాటించాలని
ఆయా ఉద్యోగాలు ఖచ్చితంగా అర్హులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవకతవకలకు చోటు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను సంబంధిత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేయాలని, అక్రమ మార్గాలు అనుసరించకూడదని తేల్చి చెప్పింది. పరీక్షలో అక్రమాలను అరికట్టాలని పేర్కొంది. రాజస్థాన్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిబంధనలు పాటించకుండా రాజీ పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు క్రింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజస్థాన్లో 2022లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఓ సెంటర్లో ఒక అభ్యర్థి బదులు మరొక డమ్మీ అభ్యర్థి హాజరైనట్టు తేలింది. ఇద్దరు అధికారుల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగినట్టు విచారణలో గుర్తించారు. ఆ ఇద్దరు అధికారులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరైంది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ను సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ బెయిల్ను రద్దు చేస్తూ మరి ఉద్యోగాల భర్తీలో పారదర్శకత విధానాలను పాటించాలంటే ఇక్కడ వ్యాఖ్యానించినట్టుగా ఇది మరి నిరుద్యోగులకు అత్యంత ముఖ్యమైన వార్తగా మనం భావించాలి. హిందీ పరీక్ష రాసేందుకు మరో అవకాశం. 12వ తరగతి విద్యార్థులకు అవకాశం ఇచ్చిన సిబిఎస్ఈ. హోలీ పండుగ కారణంగా శుక్రవారం నాటి హిందీ పరీక్షకు హాజరు కాలేకపోతున్న సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు బోర్డు మరో అవకాశం కల్పించనుంది. హోలీ పండుగ నేపథ్యంలో శుక్రవారం పరీక్షకు హాజరు కాలేకపోతున్న వారికి మరో అవకాశం ఇస్తామని సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఈ నెల 14న హోలీ పండుగ నిర్వహించినప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పండుగ మార్చి 15న జరుపుకోబోతున్నారు. మరి హోలీ నేపథ్యంలో హిందీ పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మరో రోజు ఎగ్జామ్ రాసుకునేందుకు అవకాశం ఇచ్చినట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడాలా. ఇక 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు, కమిషన్ సిఫార్సులు, డేటా ఆధారంగా క్లాసిఫికేషన్, గ్రూప్ 3లోని కులాల్లోనే అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ. 17న అసెంబ్లీ ముందుకు బిల్లు. జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారమే 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కమిషన్ సిఫార్సులతో పాటు ఎంపిరికల్ అనుభావిక డేటాను పరిగణలోకి తీసుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా బిల్లును సిద్ధం చేసింది. దానిని 17న అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుందంటూ మరి ఎస్సీ క్లాసిఫికేషన్ బిల్లును మొత్తానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందంటూ మరి దానికి సంబంధించిన వర్గీకరణ ఇవన్నీ అంశాలపైన పూర్తి నివేదిక తయారు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడాలా. ఇక కార్యదర్శులపై పంచాయతీ భారం. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు 2.5 ఏళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు వస్తలేవు. మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు ఒక్కొక్క సెక్రటరీపై 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు. మరి పంచాయతీలకు ఎన్నికలు సకాలంలో లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫండ్స్ అనేది పూర్తిగా ఆగిపోయిన నేపథ్యంలో గ్రామాల్లో జరగాల్సినటువంటి వివిధ పనుల కోసం గాను పంచాయతీ సెక్రటరీలు సొంత జేబు నుంచి ఖర్చు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఒక్కొక్క సెక్రటరీ పైన 3 నుంచి 10 లక్షల దాకా అప్పు అయిందని ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక నేటి నుంచి అంగన్వాడీ బడుల్లో ఒక్కపూట బడులు అంటూ మరి అంగన్వాడీ స్కూల్లో ఈ రోజు నుంచి హాఫ్ డే స్కూల్స్కి సంబంధించిన న్యూస్ అక్కడ ఇవ్వడం జరిగింది. 19న బ్రిటన్ పార్లమెంట్లో చిరంజీవికి సన్మానం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించనున్న బ్రిడ్జ్ ఇండియా. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగానికి, సమాజానికి 40 ఏళ్లుగా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా చిరంజీవిని సన్మానించాలని నిర్ణయించినట్టు బ్రిటన్ ఎంపీలు తెలిపారు. ఈ నెల 19న బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ సత్కార కార్యక్రమం ఉంటుందని మరి బ్రిటన్ పార్లమెంటు చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించనుందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక సర్కారీ టీచర్లకు విదేశీ శిక్షణ. ఫిన్లాండ్, యుఎస్, ఫ్రాన్స్, యూకే, సింగపూర్లకు పంపనున్న విద్యాశాఖ విధి విధానాల రూపకల్పనలో అధికారులు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఇందుకు గాను సర్కారీ ఉపాధ్యాయులను విదేశాలకు పంపి కొన్ని వారాల పాటు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు అభ్యసన సామర్థ్యాల పెంపునకు FLN కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను కూడా వినియోగించడం జరుగుతుంది. దీనికి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఎక్స్టెప్ ఫౌండేషన్ సహకరిస్తుంది. తొలుత 6 జిల్లాల్లో 41 పాఠశాలల్లో కంప్యూటర్లు
సమకూర్చి విద్యను అందిస్తుండగా శనివారం నుంచి మిగిలిన 27 జిల్లాల్లోని 383 పాఠశాలలో శ్రీకారం చుడుతున్నారు. మరి విదేశాల్లో శిక్షణ ఎందుకంటే మన ఉపాధ్యాయులను ఇతర దేశాలకు పంపించి విదేశాల విద్యా ప్రమాణాలపైన అధ్యయనం చేసి ఆ స్థాయి విద్యను మన వద్ద ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరి వివిధ దేశాల్లోకి ఉపాధ్యాయులను పంపించి అక్కడ కొన్ని శిక్షణ ఇచ్చినట్టయితే ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీలను విద్యా బోధన పద్ధతులను అధ్యయనం చేసి మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టేలా మరి టీచర్లకు విదేశీ శిక్షణ ఇవ్వనున్నారని ఇక్కడ న్యూస్ మనం చదవాలా. ఇక నెక్స్ట్, ఉద్యాన పంటల్లో తెలంగాణ వెనుకబాటు, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ వెల్లడి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూరగాయల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుండగా తెలంగాణలో మాత్రం ఆశించిన పురోగతి లేదని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూరగాయల ఉత్పత్తిలో ముందున్నాయని నివేదిక పేర్కొంది. తెలంగాణలో మాత్రం రైతులు సాంప్రదాయకంగా వరి, పత్తి వంటి పంటలను మాత్రమే సాగు చేస్తూ కూరగాయలు, పండ్లు, పూల సాగు వైపు దృష్టి సారించడం లేదని స్పష్టమైందంటూ ఇక్కడ మరి మొత్తం పంటల సాగుల్లో ఉద్యాన పంటల సాగులో కర్ణాటక మొదట ఉండగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో ఉన్నాయి. మరి తెలంగాణ ఉద్యాన పంటల్లో వెనుకంజలో ఉందని న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక సింగరేణి డైరెక్టర్గా వెంకటేశ్వర్లు, సింగరేణి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న కె వెంకటేశ్వర్లకు పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ వెల్ఫేర్ విభాగం పూర్తి బాధ్యతలు అప్పగించిందంటూ ఇక్కడ మనకు సింగరేణి డైరెక్టర్గా వెంకటేశ్వర్లు ఎంపికయ్యారని ఇక్కడ మనం చూడాలి. ఏప్రిల్ 9 నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు అంటే వార్షిక పరీక్ష యాన్యువల్ ఎగ్జామ్స్ 1 నుంచి 9 తరగతుల వరకు ఏప్రిల్ 9 నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ సెకండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు విడుదల కానున్నాయండి. టైం టేబుల్ విడుదల చేసిన పాఠశాల డైరెక్టర్ నరసింహారెడ్డి అను ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 9 తరగతికి పరీక్షలు, వార్షిక పరీక్షలు ఏప్రిల్ 9 నుంచి ఉన్నట్టుగా అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. పిఆర్సీ ఫట్ డిఏలు డౌటే, ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు, సీఎం వ్యాఖ్యలపై ఉద్యోగుల ఫైర్, మెరుగైన ఫిట్మెంట్ పైన అనుమానాలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు బిల్లులతో పాటుగా డిఏలు, పిఆర్సీ కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. మరి రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పగిస్తా, పైసా మొత్తం మీకే లెక్క అప్పచెప్తా, ఒక్క పైసా కూడా నా దగ్గర పెట్టుకోకుండా మొత్తం పైసలు ప్రభుత్వ ఉద్యోగులకు అప్పగిస్తా, ఆఖరికి నా నెల జీతం కూడా మీకే ఇస్తా, ఏది ఎట్లా పంచాలో మీరే చెప్పండి. ఈ నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే రిజర్వ్ బ్యాంకులో తలకాయ తాకట్టు పెట్టి 4,000 కోట్ల అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చాము, మీరేమో డిఏలు, కరువు భత్యాలు అడుగుతున్నారంటూ ఇటీవల రవీంద్ర భారతిలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఆగమే గోచరంగా ఉంది. మరి మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా మరి గతంలో చేసిన అప్పులకు, పెన్షన్లకే సరిపోతుంది. మరి ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనో అర్థం కావడం లేదంటూ ఇక్కడ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉద్యోగులు మరి ఫ్యూచర్లో ఫిట్మెంట్ కూడా తగిన విధంగా వచ్చే అవకాశం లేదు. మరి డిఏలు, ఫిట్మెంట్లు, మరి పెన్షన్ల కోసము కోర్టుకు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగేనా, నేటికి కొలిక్కి రాని బీసీ 42% రిజర్వేషన్, 2024 ఫిబ్రవరి 1న ముగిసిన పాలక వర్గాల గడువు, నిబంధన ప్రకారం ఇప్పటికే 14 నెలలు ఆలస్యం, సకాలంలో ఎన్నికలు జరగక నిలిచిన కేంద్ర నిధులు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జూలైలో అయినా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 15 నెలలైన రిజర్వేషన్ల ప్రక్రియను రేవంత్ సర్కారు కొలిక్కి తీసుకురాకపోయింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన వివిధ అభివృద్ధి నిధులు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామీణ సంక్షేమానికి తీవ్ర విఘాతం కలుగుతుందని, మరి జూలైలో కూడా ఎలక్షన్స్ జరగడానికి కూడా డౌటే ఉందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ బీసీ, ఎస్సీ రిజర్వేషన్స్ సంబంధించి ఎలాంటి ప్రక్రియ ఇంకా ముందుకు పోకపోవడంతో మరి జూలైలో అయినా ఎన్నికలు అవుతాయా లేదా అనే డౌట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా కొత్త సీఎస్ ఎవరంటూ ముందు మరి ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ పదవి విరమణ నేపథ్యంలో ఈ నెల 30న శాంతికుమారి ఉద్యోగ విరమణ
చేస్తున్న నేపథ్యంలో మరి కొత్త చీఫ్ సెక్రటరీగా ఎవరుంటారంటూ ముందు వరుసలో జయేష్ రంజన్, రేస్లో అరవింద్, శశాంక్, రామకృష్ణారావు, వికాస్ రాజ్ తదితరులు ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని సర్వత్రా ఆసక్తి నెలకొందంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్ నిలువురాళ్ళు, తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్లో ఉన్నటువంటి నిలువురాళ్లకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. వీటితో పాటుగా అశోకుని యొక్క శాసన నిలయాలు, చౌసట్టి యోగిని దేవాలయాల వంటి 6 చారిత్రాత్మక కట్టడాలకు జాబితాకు భారత్ నామినేట్ చేసింది. వీటిని మార్చి 7న తాత్కాలిక జాబితాలో చేర్చినట్టు యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ఎక్స్లో తెలిపింది. మరి యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలోని మూడుముల్లో ఉన్నటువంటి నిలువురాళ్లకు తాత్కాలిక జాబితాల్లోకి చోటు సంపాదించిందని, వాటితో పాటుగా మొత్తం మరో 6 చారిత్రాత్మక కట్టడాలకు యునెస్కో తాత్కాలిక జాబితాలోకి చోటు సంపాదించాయని ఇవ్వడం జరిగింది. ఇక ఆచార్యుల నియామకాలు ఎప్పుడు? నెల క్రితమే భర్తీ విధానంపై నిపుణుల కమిటీ నివేదిక, ఇప్పటి వరకు దానిపై చర్చే లేదు. 74% ఖాళీలతో విశ్వవిద్యాలయాలు వెలవెలబోతున్నాయి. మరి యూనివర్సిటీల్లో 70% పైగా పోస్టులు ఖాళీగా ఉండడంతో మరి బోధనా విధానంపైన తీవ్రమైన బోధన, అదేవిధంగా రీసెర్చ్ పైన తీవ్ర విఘాతం ఏర్పడుతుంది. మరి ఇంకా ఎప్పుడు ప్రొఫెసర్స్ పోస్టులో భర్తీ చేస్తారంటే ఇక్కడ న్యూస్ జరిగింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు వచ్చి 4 నెలలు దాటింది. ఆచార్యుల నియామకాలకు ఎటువంటి విధానం పాటించాలో సూచిస్తూ నిపుణుల కమిటీ నివేదిక సమర్పించి నెల గడిచింది. అయినా ఖాళీల భర్తీ కమిటీ నివేదిక పైన ఎలాంటి ముందడుగు పడలేదు. ఈసారైన వర్సిటీల్లో బోధనా పోస్టులను భర్తీ చేస్తారని వేల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు 74% ఆచార్యుల ఖాళీలతో విశ్వవిద్యాలయాలు ప్రభావం కోల్పోతున్నాయి. పరిశోధన విద్యార్థులు సైతం పిహెచ్డీలో చేరాలన్న గైడ్ కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, మరి ప్రొఫెసర్ల భర్తీ ఇంత ఆలస్యం జరుగుతుందని మరి ఆ యూనివర్సిటీలు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోతున్నాయని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ డైట్ కళాశాలల బలోపేతం పైన దృష్టి, మౌలిక వసతుల కల్పనకు నిధులు, స్మార్ట్ క్లాస్ రూమ్లుగా తరగతి గదులు విద్యాశాఖ కసరత్తు. మరి డైట్ కాలేజీలకు పూర్వ వైభవం తీసుకురావడం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలకు 1 చొప్పున 10 డైట్ కాలేజీలు ఉన్నాయి. మరి వాటిలో ఇంటర్ విద్యార్హత పైన 2 ఏళ్ళకి సంబంధించిన డిఎడ్ కోర్సు, మరి డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులు నడుస్తున్నాయి. తెలుగు, ఇంగ్లీష్ మీడియంతో పాటు కొన్ని చోట్ల ఉర్దూ మీడియం సెక్షన్లు కూడా ఉన్నాయి. 2 దశాబ్దాల క్రితం వరకు డిఎడ్ అంటే ప్రభుత్వ డైట్లలోనే చదవాలన్నట్టు ఉండేది. కాలక్రమంలో ఇంజనీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యలు కోర్సులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ డిఎడ్ కోర్సులకు డిమాండ్ తగ్గినట్టుగా మనం చూడాలా. మరి ఈ మౌలిక వసతులకు గాను ఒక్కొక్క కాలేజీకు 20 లక్షల చొప్పున మంజూరు చేయడం జరుగుతుంది. కాంటింజెన్సీ గ్రాంట్ను సైతం ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతారని, మరి వాటి యొక్క డెవలప్మెంట్ పైన డైట్ కాలేజీలకు గతంలో మాదిరిగా మంచి ఉన్నత స్థానంలో తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని, ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్ సైతం హోలీ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఆక్లాండ్లోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రజలతో కలిసి ఆయన హోలీలో పాల్గొన్నారంటూ న్యూజిలాండ్ ప్రధాని సైతం అక్కడ ఆక్లాండ్లో ఒక ఇస్కాన్ టెంపుల్లో జరుగుతున్న హోలీ వేడుకల్లో కూడా పాల్గొన్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఆఫ్రికాకు గాజా వాసులు, అమెరికా, ఇజ్రాయిల్ తాజా ప్రతిపాదన. గాజా నుంచి పాలస్తీనియన్లను శాశ్వతంగా తరలించాలన్న విషయంలో అమెరికా వెనక్కి తగ్గడం లేదు. పాలస్తీనియన్లను బహిష్కరించబోమని బుధవారం విలేకరుల సమావేశంలో ట్రంప్ చెప్పినప్పటికీ ఇజ్రాయిల్, అమెరికా అధికారులు మాత్రం తరలింపు ప్రక్రియపై తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారు. మరి పాలస్తీనియన్లను ఆఫ్రికాలోని ఈజిప్టు, జోర్డాన్లకు తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. జన్మతః పౌరసత్వంపై సుప్రీంకోర్టుకు ట్రంప్, అమెరికాలో జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దు చేసి తీరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. తాజాగా తన ఆదేశాలను ఫెడరల్ కోర్టును నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి జన్మతః లభించే పౌరసత్వాన్ని అమెరికా అధ్యక్షుడు రద్దు చేశారు. దాన్ని వివిధ కోర్టులు
స్టే విధించాయి. మరి స్టే పైన ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టుగా న్యూస్ ఇవ్వడం జరిగింది. ఉక్రెయిన్ కనికరించాలని పుతిన్కు చెప్పా. ఉక్రెయిన్ యుద్ధం వల్ల అన్ని విధాలుగా నష్టపోతుంది. ఉక్రెయిన్ పైన యుద్ధం ఆపాలని రష్యాకు చెప్పినట్టుగా మరి ట్రంప్ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఉక్రెయిన్ కనికరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తాను విజ్ఞప్తి చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉందని, కీవ్ సేనలను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టుముట్టాయని, అందుకే ఉక్రెయిన్ సైనికులపై కనికరం చూపాలని తాను పుతిన్కు విజ్ఞప్తి చేశానని, లేకపోతే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే అతి దారుణమైన ఊచకోతగా ఇది మిగిలిపోతుందని, కాల్పుల విరమణకు సంబంధించి రష్యా నుంచి మంచి సంకేతాలు వస్తున్నాయని, మాస్కోతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని ఆయన పేర్కొన్నట్టుగా ఇక్కడ యుద్ధం ఆపేయాలి, లేదంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మకంగా ఇది మారే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించినట్టుగా మనం న్యూస్ చూడాలా. ఇక గురుకుల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై శిక్షణ. గురుకుల విద్యార్థుల్లో కుంగుబాటును దూరం చేసి మానసిక ఆరోగ్యం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా మ్యూజిక్ ఆఫ్ చేంజ్ సంస్థతో కలిసి గురుకుల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని వారికి మానసికంగా మెంటల్ హెల్త్ పరంగా మంచి శిక్షణ అందించినట్టు, మానసిక కృంగుబాటు, ఆవేదన, ఒత్తిడిని దూరం చేసేలా మంచి మెంటల్కి సంబంధించిన ట్రైనింగ్ ఇప్పించనున్నట్టు ఎస్సీ గురుకుల సొసైటీ కన్వీనర్ తెలియజేస్తున్నట్టుగా అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక గ్రీన్లాండ్ వ్యవహారంతో మాకు సంబంధం లేదు. నాటో గ్రీన్లాండ్ ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో నాటో కూటమిని ఈ వ్యవహారంలోకి లాగాలని ట్రంప్ ప్రయత్నించారు. కానీ కూటమి సెక్రటరీ జనరల్ మాత్రం మాకు దీంతో సంబంధం లేదని ఆయనకు మొహం మీదనే తేల్చి చెప్పేశారు. ఈ ఘటన శ్వేత సౌధంలో చోటు చేసుకుంది. గ్రీన్లాండ్ ఎలాగైనా దక్కించుకోవాలని అమెరికా ప్రయత్నం చేస్తుండగా అందులో భాగంగా నాటోలో కూడా నాటో ద్వారా ప్రయత్నం చేయాలని అమెరికా అధ్యక్షుడు ప్రయత్నించిన నేపథ్యంలో గ్రీన్లాండ్ వ్యవహారంలో మాకు ఎలాంటి సంబంధం లేదని నాటో వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ వార్తలు చూడాలి. గ్రీన్లాండ్ అనేది ప్రస్తుతం డెన్మార్క్ దేశం ఆధీనంలో ఉన్నది. మానవతా సాయంలో కోత నేరం. అమెరికాతో పాటు యూరోప్లోని వివిధ దేశాలు రోహింగ్యా శరణార్థులకు అందిస్తున్న మానవతా సాయంలో కోత పెట్టడం నేరంతో సమానమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభివర్ణించారు. 4 రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్కు ఇచ్చేసినటువంటి ఆయన శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. సంపన్న దేశాల సహాయంలో కోతతో బంగ్లాదేశ్లో ఆశ్రయం పొందిన 10 లక్షల పైగా రోహింగ్యా శరణార్థుల యొక్క భద్రత అనిశ్చితంగా మారనున్న నేపథ్యంలో వారి దుస్థితిని అంచనా వేసేందుకు ఆయన ఇక్కడికి ఇచ్చేశారు. రోహింగ్యా శరణార్థులకు ఇస్తున్నటువంటి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు అందిస్తున్నటువంటి మానవతా సాయం పైన కోత విధించడంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రోహింగ్యా శరణార్థుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని అక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది. ఇక కెనడా ప్రధానిగా కార్నీ ప్రమాణం. అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కెనడా 24వ ప్రధానికి మార్క్ కార్నీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం పేరు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారనుంది. ప్రముఖ కవి, ఉద్యమకారుడు, పరిశోధకుడు, తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందిన సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ఆ వర్సిటీకి పెట్టనున్నారు. ఈ మేరకు తెలుగు విశ్వవిద్యాలయం చట్టానికి సవరణ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చి ఇప్పుడు దానికి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అని పేరు పెట్టనున్నట్టుగా మనం న్యూస్ చూడాలా. ఇక ముంబైలో వేవ్స్ 2025 మే 1 నుంచి 4 రోజులు జరగనున్న సమ్మిట్. ప్రధాని మోదీకి సీఎం ఫడ్నవీస్ ఆహ్వానం. స్టీల్ సిటీగా గడ్చిరోలి అభివృద్ధికి సహకరించాలని వినతి. ఐఐటి తరహాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ కేంద్రం హామీ. మహారాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిరంతర బాసటపై ఫడ్నవీస్ కృతజ్ఞతలు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై గడ్చిరోలిలో మైనింగ్ హబ్, నాగపూర్ విమానాశ్రయం, స్థానిక సంస్థలకు ఫైనాన్స్ కమిషన్ నిధులు వంటి కీలక అంశాలపైన చర్చించారు. దేశంలో స్టీల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న గడ్చిరోలిలో ఉక్కు రంగంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల మధ్య గడ్చిరోలిని మైనింగ్
హబ్గా అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ మద్దతును మరి గడ్చిరోలిని మైనింగ్ హబ్గా మేము తీర్చిదిద్దుతున్నాము, కేంద్ర ప్రభుత్వం తగిన బాసటగా నిలిచాలని మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధాని కలిసిన నేపథ్యంలో విజ్ఞప్తి చేసినట్టుగా మనం చూడాలా. ఇక ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ పూర్తి అయ్యాయి. మరి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.